గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్నాడు జిల్లాకు సంబంధించి జేఎన్టీయూ కాలేజీలో లెక్కిస్తారు. వర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో పత్తిపాడు, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల ఓట్లను కౌంట్ చేస్తారు. ఆర్కిటెక్చర్ కాలేజీలో తాటికొండ, సైన్స్ ల్యాబ్లో పొన్పూరు, గుంటూరు, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. నియోజకవర్గాల వారీగా 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇక ఇదంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, ఝాన్సీ ఎల్లుండిగా జరగబోయే కౌంటింగ్ కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లాకు సంబంధించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మొత్తం పూర్తిగా ఏర్పాట్లు చేశారు. దాదాపుగా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాటికి మొత్తానికి కూడా కౌంటింగ్ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తానికి ఆ కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా 3 అంచెల భద్రతను పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్న కాజా టోల్ గేట్ వద్ద ఉండటంతో కూడా అక్కడి నుంచి కూడా ట్రాఫిక్ని మళ్లించేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేశారు. అటు విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కానీ అటు నుంచి మొత్తం ట్రాఫిక్ను మళ్లించేందుకు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. ఎవరైతే ఉన్నారో మొత్తానికి కూడా అందరికీ మన బలగాలు ఏవైతే ఉన్నాయో మొత్తానికి ఆ 2 బలగాలను కేంద్ర బలగాలను కూడా దించారు. ఎటువంటి అవాంఛనీయంగా జరిగినా కానీ అక్కడి నుంచి దాదాపుగా 50 కిలోమీటర్ల కూడా తొందరగా చేరేందుకు కూడా ఆ ఏర్పాటు స్థాయిలో కూడా పూర్తిగా చేశారు. మొత్తం కూడా అటు నాగార్జున యూనివర్సిటీ వద్ద కూడా భారీ భద్రత అనేది ఏర్పాటు చేశారు. మరోవైపు అటు పల్నాడులో కూడా పూర్తి స్థాయిలో కూడా భద్రతను ఏర్పాటు చేశారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అటు జేఎన్టీయూలో కూడా అక్కడికి మొత్తాన్ని కూడా అక్కడ 7 సెగ్మెంట్ సంబంధించినటువంటి వాటికి కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా సజావుగా సాగింది కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిన్నటి నుంచి కూడా మొత్తం పల్నాడు జిల్లా మొత్తంగా కూడా షాపులు మొత్తం కూడా బంద్ చేశారు. ఎటువంటి అవాంఛనీయం జరగకుండా కూడా పోలీస్ కవాతం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తం కూడా చూసినట్టయితే ఆ ప్రాంతంలో మొత్తంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మొత్తం అటు మద్యం షాపులు కానీ అటు షాపులు కానీ మొత్తం కూడా బంద్ చేశారు. పూర్తి స్థాయిలో కూడా 140 సెక్షన్ కూడా 2 జిల్లాల్లో కూడా అమలు చేస్తున్నారు. అయితే ఇక్కడ రేపు సంబంధించిన కౌంటింగ్ అంత ఏర్పాటు జరుగుతున్నప్పుడు కూడా అక్కడ ఎటువంటి అవాంఛనీయం జరగకుండా మొత్తం కూడా అక్కడ ఏదైతే ఉన్నాయో అక్కడ కార్యాలయాలు టీడీపీ కార్యాలయం, వైసీపీ కార్యాలయం కానీ లేకపోతే వాళ్ళ నియోజక సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా అక్కడికి భద్రతను పూర్తి స్థాయిలో కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయం జరగకుండా కూడా ముందస్తుగా కూడా అందరికి కూడా హెచ్చరిక జారీ చేశారు. ఇప్పుడు కొంతమంది దాదాపుగా చాలా మందిని కూడా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి కూడా అందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అంటే గతంలో పల్నాడు జిల్లాలో చూసుకున్నాం. పల్నాడు జిల్లాలో కూడా చాలా వరకు కూడా అనేక సంఘటనలు జరిగినాయి. దీంతో అక్కడ కూడా దీని దృష్ట్యా కూడా రేపొద్దున గెలుపు ఓటాల మీద కూడా చాలా మంది కూడా అక్కడ అల్లరి చల్లగా అవకాశం అని చెప్పేసి కూడా ఇప్పటికే మొత్తం కూడా అందరికీ ఇప్పటికే ఎస్పీ మల్లికా గార్గే కూడా ఇప్పటికే కూడా మొత్తం కూడా అందరికీ వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. రోజు కూడా అక్కడ పోలీస్ కవాతు కూడా నిర్వహిస్తున్నారు. మొత్తం చూసినట్టయితే అటు పల్నాడులో కానీ అటు గుంటూరులో కానీ మొత్తం అంతా కూడా భారీ ఎత్తున కూడా పూర్తిగా ఏర్పాటు జరుగుతున్నారు. అటు గుంటూరు జిల్లా చూసినట్టయితే మాత్రం మొట్టమొదటి కూడా తాడికొండ సెగ్మెంట్ కూడా ఫస్ట్ ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. మరోవైపు మంగళగిరిలో కూడా దాదాపుగా 300 సెంటర్ల కేంద్రాలు ఉండడం కూడా అక్కడ కూడా లేట్ అయ్యే అవకాశం కనబడుతుంది. అటు పల్నాడు జిల్లాలో చూసినట్టయితే పల్నాడు జిల్లాలో మొట్టమొదటిగా కూడా అక్కడ చిలుగురిపేట కూడా వచ్చే అవకాశం, చిలుగురిపేట మొదటి మాటలుగా వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత గురజాల ప్రాంతంలో కూడా చివరికి వచ్చే అవకాశం ఉంది. అంటే భారీగా ఉండటంతో కూడా అక్కడ పల్నాడు జిల్లాలో కూడా కొంత ఆలస్యమే అవకాశం ఉంది. భారీగా అక్కడ ఓటు శాతం నమోదవడంతో పాటుగా అక్కడ కేంద్రాలు కూడా ఎక్కువగా కేంద్రాలు ఉండటం వల్ల కూడా అక్కడ కొద్దిగా లేట్ అయ్యే అవకాశం అయితే పూర్తిగా ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ నాగరాజ్. గుంటూరు జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పల్నాడు జిల్లాకు సంబంధించి జేఎన్టీయూ కాలేజీలో లెక్కిస్తారు. వర్సిటీలోని ఇంజనీరింగ్ కాలేజీలో పత్తిపాడు, మంగళగిరి, తెనాలి నియోజకవర్గాల ఓట్లను కౌంట్ చేస్తారు. ఆర్కిటెక్చర్ కాలేజీలో తాడికొండ, సైన్స్ ల్యాబ్లో పొన్పూరు, గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. నియోజకవర్గాల వారీగా 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్ల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు.